హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే వంట తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఎండ రాకముందే వంట చేసేస్తున్నాము. మేము వంటగదిలో ఉండలేకపోతున్నాం అన్నమాట. వంకాయలు ఇలా కోసుకోవాలి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కొంచెం పడుతుంది, కానీ మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ తినరు, అందుకనే తక్కువ వేసుకోండి. జీలకర్ర వేసుకోండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, దాంట్లోకి సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. మీ వంటగదిలో వేడిగా ఉంటుంది, మా వంటగదిలో చాలా వేడిగా ఉంటుంది. మార్నింగే వంట చేసుకోండి, ఎండాకాలం మీకు కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వంకాయని మనం వేసుకోవాలన్నమాట. నా వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అది చూసిన వాళ్ళు నాకు తెలుస్తుంది. 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ప్రేమతో మాత్రం ఒక 10-20 మంది లైక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్యాస్ ఎప్పుడైనా ఇలా వెలగలేదనుకోండి, మీకు చిన్న ట్రిక్ చూపిస్తాను. ఇలా వెలుగుతున్న పొయ్యి మీద లైటర్ని ఎక్కువసేపు పెట్టకూడదు. చూసారా, వెలిగింది. అలా చేయండి. వంకాయలు అనేవి బాగా వేగాలి, ఉడకాలి, వేగితేనే టేస్ట్. ఆనియన్, వంకాయ ఇలాగా బాగా వేగాలి, వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మీరు ట్రై చేయండి, రసంతో చాలా బాగుంటుంది, పప్పుచారు అయినా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర కన్నా చాలా టేస్టీగా వస్తుంది. ఈ కర్రీలోకి రసం అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇందులో పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని పసుపు, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి. వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ ఫ్రై చారు వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. వంకాయ విడిపోయిందని బాధపడకండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.